పెరుగుతామో దాన్ని అంతటినీ స్థూలకాయం అన్నా అన్నమయ కోశం అంటే అది. ఈ అన్నమయ కోశాన్ని సపోర్ట్ చేసేవి 4 లేయర్స్ ఉంటాయి. అవి మనం అసలు పట్టించుకోము, మన మెడిసిన్లో అది మనకు తెలియదు. కానీ పక్కనే ముందుని రోజు అన్నం తిన్న తర్వాత రోజు ఊపిరి కూడా పిలుస్తున్నాం. అది ఎక్కడికి వెళ్తుంది అంటే మనం ఊపిరితిత్తులు అని చెప్పుకుంటున్నాం, కానీ దానికి ప్రాణమయ కోశాన్ని ఉంటుంది. సో ప్రాణమయ కోశాన్ని క్లోజ్గా ఎనర్జీ బాడీ అది మన బాడీతో పాటు అటాచ్ అయింది ఎనర్జీ బాడీ. సో మోడర్న్ సైన్స్ ఇప్పుడు ఏం చేసిందంటే ఒక కెమెరా కనిపెట్టింది. నేను కానీ కెమెరాలో చూపిస్తే నీ ఎనర్జీ ఎంత ఉందో మ్యాప్ చేసే ఎనర్జీ కూడా వచ్చింది. సో అది సైన్స్ అయిపోయింది. బట్ యోగాలో అది చాలా రోజులు బట్టి దానికి తెలుసు. సో దాన్ని ఏమన్నాము ప్రాణమయ కోశ అన్నాం. ఈ ప్రాణమయ కోశ అన్నమయ కోశ కలిపితే మనకి ఆలోచనలు ఇవన్నీ తయారవుతాయి. ఏవైతే జ్ఞాపకాలు ఆలోచనలు అన్నీ ఉంటాయి కదా, అవేమో మోడర్న్ సైన్స్ బ్రెయిన్ అంటుంది. బ్రెయిన్ అంటే అన్నమయ కోశంలో ఒక భాగం. ఒప్పుకుంటారా? మన బ్రెయిన్ బాడీలో ఒక భాగం. సో అన్నమయ కోశంతో పెరుగుతుంది. కానీ ఈ రెండింటినీ సపోర్ట్ చేసేది మనోమయ కోశ. అంటే మనస్సు అనేది వేరేగా ఒక బాడీ, అది వేరేగా ఉంది. ఇంతవరకు అర్థమైందా? సో అన్నమయ కోశ సపోర్ట్ చేసేది ప్రాణమయ కోశ అన్నమయ కోశం అంటే మనోమయ కోశంలోని ఆలోచనలు ఇవన్నీ పెరుగుతాయి. ఈ 2 మనకి కనిపించాయి. కానీ ఇంకో 2 ఉన్నాయి, విజ్ఞానమయ కోశ ఆనందమయ కోశ. వీటిలోంచి ఆనందం మనకి వచ్చేది. తర్వాత ఇంకా బాగా ఆలోచనలు ఎక్కడెక్కడి నుంచో వచ్చే విజ్డమ్ అంట, అదంతా లాక్ అయ్యి మనకి వచ్చేది విజ్ఞానమయ కోశంలోంచి వస్తుంది. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందంటే ఇక్కడే ఈ బాడీలోనే అవన్నీ డౌన్లోడ్ అవుతాయి. ఈ బాడీ లేకపోతే ఇవేవి లేవు, మనం యాక్సెస్ చేయలేము. సో ఈ బాడీని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటాము అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి టీవీ ఉంది బాడీ కింద, దానికి కరెంట్ ఉంటుంది, దాని తర్వాత ఇంటర్నెట్ ఉంటుంది, దాని ఇంటర్నెట్ తర్వాత క్లౌడ్ ఉంది. ఇవేవి మనకి కనిపించి ఒక టీవీ చూసుకొని టీవీ